హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు నికేష్. మీరు చూస్తున్నారు నికేష్ టెక్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సోనీ నుంచి 1.8 అపర్చర్ 85 లెన్స్ అయితే మీకు తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది తీసుకొచ్చిన లెన్స్ అయితే ఇవి మనం చూసుకున్నట్టయితే సోనీ బ్రాండ్ నుంచి 1.8 అపర్చర్ లెన్స్ అయితే ఇవి. మనం ఇవి చూసుకుంటే చాలా తక్కువ లైట్ వెయిట్తో ఉంది. అలాగే చూసుకుంటే సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది. ఎదర్ లెన్స్ వుడ్ తీసేస్తే లెన్స్ 50 mm సైజ్ అయితే ఉంటుంది. 50 mm మీద కొంచెం పెద్దగా ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే జీ మాస్టర్ సోనీలో కావాలనుకుంటే జీ మాస్టర్ 1.4 మనకి ఏంటంటే 1 lakh అబోవ్ ఉంటుంది. ఇది ఏంటంటే 1.8, కాకపోతే జీ మాస్టర్ కాదు, ఓఎస్ఎస్ లెన్స్ అయితే ఇవి చూసుకున్నట్టయితే సోనీ నుంచి అనమాట. ఇది ఒక వీడియో పర్ఫార్మెన్స్ కానీ ఫోటో పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అది కూడా నేను ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ తీసినవి ఉన్నాయి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క వీడియో ల్యాగ్ అయిపోవడం వల్ల మీకు ఏంటంటే చూడటానికి పేషెన్స్ తక్కువ ఉండి దాన్ని ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. నేనేంటంటే తక్కువ కింద పెట్టి పార్ట్స్ కింద పెడితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది కదా. మీరు కూడా వీడియోస్ ఇప్పుడు ఈ లెన్స్ వీడియోస్ చూసి నెక్స్ట్ దీంతో తీసిన వీడియో చూడడానికి కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. ల్యాగ్ ఎక్కువైతే మీకు వీడియో కొద్దిగా చూడటానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది కదా, దాని గురించి అనేసి ఇది మనం సింపుల్గా దీని గురించి చెప్పేస్తాను. ఇది ఏంటంటే మనకి సూపర్ 35 కన్వర్టెడ్, అలాగే ఫుల్ ఫ్రేమ్కి మనకి క్రాప్ సెన్సర్కి వాడుకోవచ్చు, ఫుల్ ఫ్రేమ్ సెన్సర్కి వాడుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి మనకి దీనికి ఫోకసింగ్, అంటే ఇప్పుడు మనకి మాన్యువల్ అండ్ ఆటో ఫోకసింగ్ కూడా ఇవ్వడం జరిగింది బటన్. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ పక్కన సూపర్ 35 అండ్ ఫుల్ ఫ్రేమ్ కన్వర్టింగ్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది, కస్టమ్ బటన్. మనం ఇది చూసుకుంటే ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్కి వేసుకున్నప్పుడు ఏంటంటే కెమెరాలో మనం కస్టమ్ బటన్స్ సెట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ C1 C2లో కానీ లేదా డిలీట్ బటన్లో కానీ సూపర్ 35 ఆప్షన్ పెట్టుకుంటాం. సో దీనికి అలా లేకుండా సేమ్ యాస్టీస్ బటన్ క్లిక్ చేసుకున్నట్టయితే మనం సూపర్ 35 క్రాప్ అవుతుంది. ఎందుకంటే మనం కెమెరా తీసుకునేటప్పుడు లెన్స్ మీద హ్యాండ్ ఉంటుంది కాబట్టి గమ్ముని పుష్ చేయగానే సూపర్ 35 క్రాప్ అవుతుంది. లేదు మనకి సూపర్ 35 వద్దు, నార్మల్ ఫుల్ ఫ్రేమ్ కావాలనుకో మళ్ళీ క్లిక్ చేయగానే ఫుల్ ఫ్రేమ్కి అయితే రావడం జరుగుతుంది. ఈ లెన్స్లో అదొక అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది మనం క్యారీ చేయడానికి కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది, చిన్నగా ఉంది కాబట్టి చాలా అంటే బాగుంది. మెయిన్ థింగ్ మూడోది ఏంటంటే ఇది సోనీ బ్రాండ్ నుంచి వచ్చింది. సో దీన్ని మనం తక్కువ అంచనా వేయక్కర్లేదు. 4 పాయింట్ ఏంటంటే దీని ప్రైస్ వచ్చేసి 40,000 45,000 మధ్యలోనే ఉంది, ఎక్కువ కూడా లేదు దీని ప్రైస్. ఈ ప్రైస్లో సామ్యంగ్ వచ్చేస్తుంది కదన్న బాగుంటుంది కదా, విల్ట్రాక్స్ వచ్చేస్తుంది కదా బాగుంటుంది కదా, లేదా ఇంకో 30,000 వేసుకుంటే హాట్లైన్స్ వచ్చేస్తుంది కదా అనుకుంటే హాట్లైన్స్ ఇవన్నీ వస్తాయి, కాకపోతే సోనీ బ్రాండ్ నుంచి రాదు కదా. సోనీ బ్రాండ్ నుంచి మనకు వచ్చేది 40,000 ఈ లెన్స్, లేదంటే 1,00,000 పైన పెట్టుకుంటే జీ మాస్టర్ వస్తుంది. కానీ సోనీ కెమెరాకి సోనీ లెన్స్ యూజ్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. ఎందుకంటే దీని యొక్క మెకానిజం అనేది బాడీని బట్టి సోనీ కంపెనీ సోనీ లెన్స్కి పర్ఫెక్ట్గా డిజైన్ అవుతుంది. ఎందుకంటే మనం థర్డ్ పార్టీ లెన్స్ యూజ్ చేసుకున్నా, లేదంటే సామ్యంగ్ విల్ట్రాక్స్ ఈ లెన్స్ పెట్టుకున్నా సోనీ బ్రాండ్ నుంచి ఏంటంటే ఆ అదర్ పార్టీ లెన్స్ వస్తాయి కాబట్టి దానికి అంత ప్రిఫరెన్స్ ఉండదు. ఇదేంటంటే సోనీ కంపెనీ నుంచి సోనీ కెమెరాకే కాబట్టి సోనీ టు సోనీ దీని యొక్క మెకానిజం అనేది బాడీకి బాగా స్టెబుల్ అయ్యి మనకి కలర్స్ ఫీల్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఆ సెన్సర్ని బట్టి దీని యొక్క వాడే ఐటమ్ లోన ఉండే గ్లాసెస్ కానీ లేదా మోటార్సే కానీ సోనీ టు సోనీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు థర్డ్ పార్టీ లెన్స్ కాదు. మీ చాయిస్, మీ ఇష్టం. నేనేంటంటే నా బడ్జెట్ 40,000లో నేనేంటంటే సోనీ టు సోనీ యూజ్ చేసుకోవాలనుకున్నా. జీ మాస్టర్కి వెళ్తే ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ లెన్స్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైనా తక్కువ అంచనా వేయక్కర్లేదు. ఇది బ్యాక్గ్రౌండ్ పోర్ట్రైట్ ఫొటోస్లో బ్యాక్గ్రౌండ్ బుకే ఎఫెక్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫోకసింగ్ విషయానికి వస్తుంటే ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. నేను దీంతో తీసిన వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, అంటే వెడ్డింగ్స్ మనం యూట్యూబ్లో ప్లే చేయకూడదు. సో నేను తీసిన అవుట్డోర్ అయితే నార్మల్ ఉన్నాయి, నేనే షూట్ చేశాను. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ప్లే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ లెన్స్ గురించి అయితే ఇవి. దీని గురించి తెలియాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాయ్.